అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే నూలుకోలు కర్రీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎందుకు షూట్ చేయలేదా అని ఫీల్ అయ్యాను. కాకపోతే అంత టైం లేదు. మధ్యాహ్నం లంచ్‌లోకి చేశాననమాట ఇది. ఇది రైస్‌లోకి బావుంటుంది, చపాతీల్లోకి బావుంటుంది. ఈవినింగ్ చపాతీ చేద్దామని ఇంకా ఈ కర్రీ ఎక్కువ చేశాను. ఇదైతే కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేశాక ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్టు, నూలుకోలు ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా అంతే అండి. కూర అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం నేను షూట్ చేసి పోస్ట్ చేస్తాను. ఇదైతే జుకినీ కర్రీ రెసిపీ అయితే శివసత్యాస్ కిచెన్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఈ నూలుకోల్ కర్రీ ఇంకా ఈ జుకినీ కర్రీతో నేను ఈవినింగ్ అయితే చపాతీలు చేశానన్నమాట. చాలా చాలా బాగున్నాయి 2 కర్రీలును. ఒకటి మసాలా వేసానని జుకినీ కర్రీలో మసాలా వేయలేదు. కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకైతే మా పిల్లలకైతే చాలా చాలా నచ్చింది చపాతీతో. ఇంకా నూలుకోలు కర్రీ అయితే ఎక్కువ నచ్చింది. ఎందుకంటే అది మసాలా అవి వేసాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నచ్చిందనమాట.